అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ ప్రపంచాన్ని ఒక కుదిపేసిన కరోనా మహమ్మారి వైరస్ బారి నుండి తప్పించుకున్న ప్రజలంతా ఊపిరి పీల్చుకుని సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాలో ప్రబలినట్టు HMVP వైరస్ మాత్రం ఈరోజు లావాలా ప్రపంచ ప్రజలు మాత్రం ఒక ఉలిక్కిపాటు గురిచేస్తుంది. అందులో భాగంగానే చిక్కోలు జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడికి నెల రోజుల పాటు కంచి కూడా దాటకుండా చేసినట్టు వైద్య శాఖ అధికారులు ప్రస్తుతం ఈ మహమ్మారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రస్తుతం అంత మాట జిల్లా వైద్య టీవీ బాలమురళీకృష్ణ ఉన్నారు. చూస్తే కనుక ఈ మహమ్మారి తీవ్రత ఎలా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఎటువంటి చర్యలు మొదలుపెట్టారు? నమస్తే అండి. ఈ HMPV వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మనకి మన దేశంలో కూడా కొన్ని కేసులు వచ్చాయి. తమిళనాడులోనే వచ్చాయి, గుజరాత్, బెంగళూరులో వచ్చాయి. అయితే ఇది ఒక ఇన్ఫ్లుయెంజా టైప్ వేరియంట్, ఇన్ఫ్లుయెంజా వైరస్ తాలూకా వేరియంట్. ఇది అంటే పత్రికల్లో వచ్చినంత భయభ్రాంతులుగా గురి చేయవలసిన అవసరం లేదు ప్రజలందరూ. ఇది మామూలుగా జలుబు వైరస్ ఇది వస్తుంటాయి, కోల్డ్, కాఫ్ అలాంటివి. ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చినప్పుడు అలాంటిది ఇది ఒక వేరియంట్. ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకర వైరస్ కూడా కాదు. ప్రజలు అంటే ఏదో అత్యంత తీవ్రమైన వైరస్, కరోనా కంటే మరణాలు వస్తాయని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? అదే చెప్తాను. అయితే ఈ వైరస్ గురించి మనకి నిన్నే మనకి పై నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక 20 బెడ్ వార్డ్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది. అక్కడ ప్రజలకు కావాల్సిన ఎమర్జెన్సీస్ ఎవరైనా ఒకవేళ సీరియస్ అవుతే వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఈ పైపుడ్ ఆక్సిజన్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే కొంతమందిలో సీరియస్ అవ్వచ్చు, అందరికీ వచ్చిన అందరికీ కూడా సీరియస్ కాదు. ఇది కొంతమందిలో స్పెసిఫికేషన్ చేసింది చిన్నపిల్లల్ని, వయోవృద్ధులకే దీని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకో. వాస్తవం ఏ జబ్బు అయినా కూడా చిన్నపిల్లలని, పెద్దల్లో కూడా కొంచెము వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల్లో కూడా వైరస్ రావచ్చు. అయితే చిన్నపిల్లలకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆఫ్టర్ 60 years వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మనకి ఏమాత్రం ఈ లక్షణాలు అంటే జ్వరము, దగ్గు, తర్వాత ముక్కు కారడము, జలుబు ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎంను సంప్రదించండి. ఆ ఏఎన్ఎం మీకు చూసి మీ PHCకి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ చూసి ఇది మామూలు ఇన్ఫ్లుయెంజా వైరస్, జలుబు అది ఇన్ఫ్లుయెంజా వైరస్ కాదా, అవసరంటే దీనికి సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. మనకి టెస్టులు కూడా RT-PCR మిషన్స్ అందుబాటులో ఉన్నాయి, VRDL ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్ కూడా RT-PCR మిషన్ల ద్వారానే గుర్తించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. అన్ని తాలూకు అంటే ఒకవేళ తీవ్రమైన కేసెస్లో ట్రీట్మెంట్ చేయవలసిన అన్ని సదుపాయాలు మనకి ఉన్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అదే చెప్తాను. అయితే మామూలుగా మనము కరోనా అప్పుడు ఏమేమి చూసుకున్నామో మాస్క్ ధరించడం మంచిది. ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు పక్కన ఉంటే మాత్రం మనం మాస్క్ ధరించాలి. వాళ్ళని కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పాలి. అలాగే హ్యాండ్ శానిటేషన్ అంటే శానిటైజర్తో కనీసం గంటకు ఒకసారి శుభ్రపరచుకోవాలి. ఈ రెండు మనం ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు మనకి అవాయిడ్ చేయొచ్చు ఈ వైరస్ తాలూకా ఇంపాక్ట్ నుంచి. ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కేసెస్ కూడా ప్రస్తుతం స్పొరాటిక్గా వస్తున్నాయి. సీరియస్గా కేసులు ఎక్కడ డెత్స్ మాత్రం రిపోర్ట్ కావలేదు. కాబట్టి ఈ సింపుల్ ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు మనం నివారించవచ్చు. రానున్నవన్నీ కూడాను పండగ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ నేపథ్యం కాదు, గ్రామీణ ప్రాంతాలకు వారు కూడాను ఎటువంటి మెలకువలు తీసుకొని ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడైనా సరే ఈ కంటాజియస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ అవి కూడా త్రూ అంటే క్రౌడ్ ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వీలైనంత వరకు మనము క్రౌడెడ్ ప్లేసెస్ అంటే షాపింగ్ మాల్స్ అవి అవాయిడ్ చేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో క్రౌడ్ ఎప్పుడు తక్కువ ఉంటుందో ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో అప్పుడు కూడా మన షాపింగ్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు ఈ క్రౌడ్ అంటే జనసమర్థం తక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం మంచిది. అంటే అందులో చెప్పలేము మనం ఎవరికి వైరస్ లక్షణాలు ఉన్నా చెప్పలేము. కాబట్టి
వీలైనంత వరకు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం మంచిదండి. ప్రస్తుతానికి ఈ వైరస్ తాలూకు సిమ్టమ్స్ అన్నీ చూసుకుంటుంటే సుమారు కోవిడ్ ఫస్ట్ ఇలాంటి టైంలో ఇటువంటి సిమ్టమ్లు ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఆ విధంగా ఇది కూడా నమ్మబలకుండా నిర్లక్ష్యం కనుక ఉంటే వారు ముప్పును స్వాగతించినట్టు అనుకోవచ్చు. అంటే కోవిడ్ అనేది అది సీరియస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షను. ఇది మాత్రం అంత సీరియస్ కాదు. దీని తాలూకా ఇప్పటివరకు కూడా అంటే మన దేశంలో వచ్చిన కేసు ఒకటి కూడా డెత్ కాలేదు. మనది ఇంకొకటి ఏంటంటే చైనాలోని అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వేరు, మనకున్న వాతావరణ పరిస్థితులు వేరు. మన దేశం ఎక్కువగా హాట్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఈ తర్వాత ఏంటంటే మనకి కొంచెం ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెత్స్ జరగకపోవచ్చు. అయితే వీళ్ళంత వరకు మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు. ఇది కోల్డ్ సీజన్ వింటర్ కాబట్టి మంచు కావచ్చు, చలి తీవ్రత ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చలిగాలి పొగమంచులోని జనసమర్థన ప్లేసెస్కి అవాయిడ్ చేయడం మంచిది. మాస్క్ వెరీ ఇంపార్టెంట్. ఫేస్ మాస్క్ ధరించడం ఇంపార్టెంట్. అది ధరిస్తే చాలా వరకు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్లు. ఫేస్ మాస్క్ అంటే మామూలు ఫేస్ మాస్క్ ధరించినా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగని N95 అవసరం లేదు. ఈ సింపుల్ ప్రికాషన్ తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మన ఈ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం ఈ కండిషన్స్ అంటే జలుబు దగ్గున్న వాళ్ళు ఉంటే మనం కూడా కొంచెం దూరంగా వెళ్ళడం మంచిది. వాళ్ళ ఇది లేకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి పేషెంట్స్ అంటే ఇబ్బంది పడుతుంటే లక్షణాలతో అందరూ కూడా మాస్కులు ధరించడం మంచిది. ఒకవేళ అటువంటి సిమ్టమ్స్ ఉంటే ఆయన అవాయిడ్ చేసేంత అటువంటి చర్యలు చేయవలసిన అవసరం లేదు. నలుగురితో పాటు కలిసిమెలిసి నలుగురితో కలిసిమెలిసి ఉండొచ్చు. మాస్క్ పెట్టుకోమంటే సరే, సింపుల్గా మాస్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుంటే శానిటైజర్తోనే అది చాలా వరకు వైరస్ ఒకవేళ మనకి చేతులకు అంటుకున్నా కూడా ఇట్ విల్ బి కిల్డ్. చూస్తే కనుక HMPV ఈ వైరస్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ మహమ్మారి బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటుంది. కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎటువంటి మెలకువలు అయితే పాటించారో ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. పండగ సీజన్ కావడంతో జనాల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆ రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు నిర్వహించగలిస్తే ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి DNM స్పష్టం. మరోవైపు చూస్తే కనుక కేవలం మాస్క్ ధరించుకున్న వ్యక్తులు మాత్రం దాని జోలికి కూడా వచ్చే పరిస్థితి. ఎవరైనా దగ్గు, జలుబు, కాఫ్తో కనుక బాధపడినట్టు ఉన్నారో వారిని మాత్రం కొంచెం కేర్గా తీసుకోవాలి. చిన్నపిల్లలకి, వయోవృద్ధులకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కానీ ఈ వైరస్ ప్రభావం మాత్రం వారి మీద ఎక్కువగా చూపే అవకాశం. ఇందుకు గాను జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. 20 బెడ్లు అకామిడేషన్ కూడా కల్పించి అక్కడ ఆక్సిజన్ కావచ్చు, ఇతరత్ర టెస్టులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిక్కోలు జిల్లాలో ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. కాబట్టి ప్రజలు కూడా తమ సూచనలు తూచా తప్పకుండా పాటించి ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తమకు సహకరించాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రజలు మాత్రం ఈ మహమ్మారి బారిన పడకుండా ఈ చిన్నపాటి మెలకువలు పాటించి ఆ మహమ్మారిని తనకు సోకకుండా ఉండేందుకు చర్యలు చేపడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.